మన దేశంలోని బంగారం 80% ఆభరణాల రూపంలోనే ఉంది. అంటే మహిళలు ఏ రేంజ్లో బంగారం కొంటున్నారో అర్థమవుతుంది. ఈ స్థాయిలో బంగారం కొనడానికి కారణాలేంటి? ఆడోళ్లకు ఇంట్రెస్ట్ అయితే మగాళ్లకు ఇన్వెస్ట్మెంటా? ఆపదలో అవసరానికి ఉపయోగపడడం కూడా మరో కారణమా? బంగారమే భారతీయుల సెంటిమెంట్. ఆపదలో ఆదుకుంటున్న పుత్తడి. హాస్పిటల్ ఖర్చులైనా, హయ్యర్ స్టడీస్ అయినా ఆల్వేస్ గోల్డ్ ఆప్షన్ అంటున్న భారతీయులు. ఆభరణాలు మహిళామణులకు అంతమే కాదు, ఆపదలో కూడా ఆదుకుంటున్నాయి. వ్యవసాయంలో, వ్యాపారంలో నష్టమొచ్చినా, పిల్లల చదువులని, వ్యాపార పెట్టుబడులకని, ఇలా ఇంట్లో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆదుకునేది ఇల్లాలి నగలే. వాటిని అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేస్తారు. అందుకే భవిష్యత్తులో మరో ఇంటికెళ్లే కూతురికి అవసరానికి అక్కరకొస్తుందని స్తోమతకు తగ్గట్లుగా కొన్నైనా నగలు చేయించి జాగ్రత్త తల్లి అని చెబుతుంటారు. ఆ తర్వాత పండుగలకి, వేడుకలకి కొనుక్కుంటూనే ఉంటుంటారు. ఇంట్లో వాళ్ళనే కాదు, పెళ్లి వేడుకల్లోనూ కుటుంబీకులు, బంధువులు డబ్బులకి బదులు బంగారాన్ని పెట్టేది ఇందుకే. ఇంట్లో ఎంత బంగారముంటే చేతిలో అంత డబ్బున్నట్లే లెక్క. ఇతరత్ర ఆస్తుల పంపకం ఎలా ఉన్నా బంగారాన్ని మాత్రం తదనంతరం కూతుళ్లు, కోడలకి ఇచ్చే ఆచారం అనాది నుంచి ఉంది. మన పూర్వీకుల అనుసరించిన ఆనవాయితీ నేటికి వాడుకలో ఉంది. ఆస్తుల పంపకంలో అన్నాదమ్ములు అన్యాయం చేసినా ఆడపిల్లలకు బంగారమైన దక్కుతుందని ఇది పెట్టి ఉండవచ్చు. పైగా ఇది ఒక తరం నుంచి మరో తరానికి అందిన ఆర్థిక స్వేచ్ఛ. పన్ను రీత్యా కూడా భారతీయ వివాహిత మహిళల దగ్గర అరకిలో, అవివాహిత దగ్గర పావుకిలో స్వర్ణాభరణాలు ఆస్తికి మినహాయింపు ఇచ్చింది మన ప్రభుత్వం. వీటన్నిటికీ మించి వారసత్వ ఆభరణాలను ధరించడం అనేది మన ముందు తరాల్ని గుర్తు చేసుకునే గోల్డెన్ సెంటిమెంట్. ప్రపంచంలోని ప్రైవేటు బంగారు నిల్వల్లో 14% భారత్లోనే ఉంది. ఇది అతిపెద్ద ప్రైవేటు గోల్డ్ ప్రాపర్టీగా భావిస్తున్నారు. స్విస్ బ్యాంక్ చెప్పినట్లు బంగారంతో భారతీయ కుటుంబాలకు అతిపెద్ద ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంత బంగారం ఉంటే అంత గొప్ప. సరిగ్గా అదే టైంలో వారిని సంపన్నులుగా మార్చుతోంది. బంగారం అంటే లక్ష్మీదేవితో సమానమని, బంగారం నిల్వలు ఎంతగా ఉంటే తమ చెంత అంతటి లక్ష్మీ కటాక్షం ఉన్నట్టు భావిస్తారు. సో భారతీయ కుటుంబాలకు బంగారానికి ఒక విడదీయరాని అనుబంధం ఏర్పడింది. బంగారాన్ని కేవలం ఆర్థిక స్థిరత్వం కోసం కాకుండా ఒక సెంటిమెంట్ గా భావించడం వల్ల అది ఇటు అందానికి అందం, ఆర్థిక పటుత్వానికి భరోసా ఇస్తోంది. మన దేశంలో ఇంటింటి బంగారం విలువ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కంటే 6 రెట్లు పెద్దది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల గృహ సంపద కన్నా కొన్ని వందల వేల రెట్లెక్కువ. దేవాలయాలతో సహా భారతీయ కుటుంబాల సమిష్టి సంపద విలువ 34,600 టన్నులపైనే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. రోజువారీ ధరించే ఆభరణాలకు మించి ఉన్నవారు బ్యాంకు లాకర్లలో వాటిని భద్రపరుచుకుంటారు. ఇందుకు ఏటా వేలల్లోనే అద్దె చెల్లించాల్సి వస్తోంది. మళ్లీ ఏదైనా అవసరానికి పెద్ద మొత్తం నిధులు కావాలంటే వ్యక్తిగత రుణాలు తీసుకోవడం, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. పసిడి ధర అమాంతం పెరిగి 10 గ్రాములు లక్ష మించాక వృధాగా లాకర్లలో ఉన్న ఆభరణాలు తనఖా పెట్టుకుని రుణాలు తీసుకునే ధోరణి పెరిగింది. పూచీకత్తు లేకుండా రుణాలిచ్చేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. ఇంట్లోని పసిడి ఆభరణాలు తీసుకెళ్లి రుణాలు తెచ్చుకునే వారి సంఖ్య అధికమవుతోంది. మేలిమి బంగారం గ్రాము ధర 12,000 మించడంతో తనఖాపై 8,934 వరకు బ్యాంకులే మంజూరు చేస్తున్నాయి. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు తగ్గించుకోవడంపై దృష్టి సారించిన బ్యాంకులు కొత్త రుణాల మంజూరులో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. వ్యాధుల విజృంభణతో దాదాపు ప్రతి కుటుంబానికి ఆసుపత్రి ఖర్చులు తప్పడం లేదు. తీవ్ర జ్వరం వచ్చిన వారు ఆసుపత్రిలో చేరితే 1,00,000 వరకు బిల్లులవుతున్నాయి. బీమా సదుపాయం లేని చిరుద్యోగులు, సామాన్యులు అప్పులు చెయ్యక తప్పడం లేదు. చిన్న, మధ్యస్థాయి వ్యాపారులు అత్యవసర నిధుల కోసం ఇంట్లోని మహిళల గొలుసులు, గాజుల వంటివి తనఖా పెట్టుకుని రుణం తీసుకుంటున్నారు. ఆభరణాల నాణ్యతను పరీక్షించే గంటల వ్యవధిలోనే రుణ మొత్తాన్ని సంస్థలు అందిస్తున్నాయి. గతంలో అనధికారిక వడ్డీ వ్యాపారుల దగ్గర ఆభరణాలు తనఖా పెట్టి రుణం పొందేవారు. వడ్డీ బాగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల దగ్గర వడ్డీకి, చెల్లింపులకు ఖచ్చిత గణాంకాలతో పారదర్శకత ఏర్పడింది. 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ రూపంలో తనఖా ఉంచుకోరు. ఆభరణాల రూపంలో, బ్యాంకులు విక్రయించే నాణేల రూపంలో మాత్రమే పెట్టుకుంటారు. మేలిమి బంగారం ఉన్నా చేతి కడియం మాదిరి చెయ్యిస్తే తాకట్టు పెట్టొచ్చు. రాళ్లు, ఇతర లోహాలు జత చేసిన ఆభరణాలను అంగీకరించరు. ఒకవేళ తీసుకున్నా బంగారం విలువను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
ప్రస్తుతం మేలిమి బంగారం ధర 10 గ్రాములు 1,20,000 దాటడంతో ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు 1,13,600 అవుతుంది. అందుకే బ్యాంకులు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారు ఆభరణాల తనఖాపై 89,340 ఇస్తున్నాయి. 22 క్యారెట్లయితే 81,900 వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. పూచీకత్తు లేని క్రెడిట్ కార్డుల కంటే బంగారం తనఖాపై ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. ఇవి 10 నుంచి 18% వరకు ఉంటాయి. పూచీకత్తుగా ఆభరణాలు ఉంటాయి కనుక తనఖా పెట్టే వారి రుణ చరిత్రను బ్యాంకులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. చెల్లింపు ఎలా చేయగలరు అనే అంశాన్ని మాత్రం అడుగుతున్నారు. చిన్న మొత్తమైతే దీన్ని పట్టించుకోవడం లేదు. బంగారం ప్రతి దేశంలోనూ ఉంటుంది. బంగారాన్ని ఇష్టంగా, అందంగా, నిండుగా ధరించే మహిళలు మాత్రం మన దేశంలోనే ఉంటారు. భారతీయ స్త్రీకి బంగారం అంటే ప్రాణం. ఇంకో మాట చెప్పాలంటే బంగారానికి ఆమె ప్రాణం పోస్తుంది. ఎందుకంటే గనుల్లో ఉండే బంగారానికి ఏం వెయిట్ ఉంటుందో గాని వీళ్లు ధరిస్తేనే తులాలకు విలువ వస్తుంది. వరల్డ్ వైడ్ గా గోల్డ్ ధరించేది అత్యధికంగా భారతీయ మహిళలే. అందుకే అత్యధికంగా బంగారం ఉన్న మొదటి 5 దేశాల కంటే కూడా మన మహిళల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువగా ఉంది. మన దేశంలోని బంగారం 80% ఆభరణాల రూపంలోనే ఉంది. జనమే కాదు, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని టన్నుల కొద్దీ కొంటున్నాయి. అందుకే నిల్వలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో భారత్ ముందుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత లిక్విడిటీ ఆస్తుల్లో గోల్డ్ ఒకటి. దీన్ని దాదాపు ఏ ఆర్థిక మార్కెట్లోనైనా ఆమోదిస్తారు. ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధాల సమయంలో దీన్ని త్వరగా నగదుగా మార్చవచ్చు లేదా అత్యవసర నిధుల కోసం తాకట్టుకు ఉపయోగించవచ్చు. అంతేకాదు, ఒక దేశ కరెన్సీ నిల్వలను ప్రభావితం చేసేది బంగారం. సాధారణంగా ఒక దేశంలో ఎంత బంగారం ఉంటే ఆ దేశ కరెన్సీ విలువ కూడా అంతేగా పెరుగుతుంది. ఒకవేళ బంగారం నిల్వలు తగ్గితే కరెన్సీ విలువ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు. కాబట్టి డాలర్తో పోలిస్తే ఒక దేశం కరెన్సీ విలువ తగ్గితే ఆ దేశంలో బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఒక దేశం ఎంతటి బంగారం విలువలు కలిగి ఉంటుందో ఆ దేశం అంత సురక్షితంగా భావిస్తారు. దీనివల్ల ఆ దేశంతో వ్యాపారం చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఇతర దేశాలు ముందుకు వస్తాయి. అందంగా కనిపించడంలోనే కాదు, సిరిలోలికే సింగారంలోనే కాదు, ఆభరణాల కొనుగోళ్లలో కూడా భారతీయ మహిళలు సత్తా చాటారు. ప్రపంచంలోనే వీరికెవ్వరి సాట్లేరు. 50 దేశాల దగ్గరున్న బంగారం కంటే మన దేశంలో ఆడవాళ్ల దగ్గరున్న బంగారమే ఎక్కువ. $3.8 ట్రిలియన్ బంగారం మనోళ్ల దగ్గరే ఉంది. మొత్తం 34,600 టన్నుల బంగారం విలువ ప్రస్తుతం $3.8 ట్రిలియన్. మన కరెన్సీలో 337 లక్షల కోట్లు. ప్రపంచంలో ఏ మహిళ దగ్గర లేనంత బంగారం. బంగారం ప్రపంచానికి ఇన్వెస్ట్మెంట్, భారతీయులకు సెంటిమెంట్, అంతకు మించి స్టేటస్. పండగ ఏదైనా, ఫంక్షన్ ఏదైనా గోల్డ్ ఉండాల్సిందే. ఇక్కడ రేటు ఎంత అనేది నథింగ్. స్టేటస్ ని బట్టి ఎంతో కొంత కొనాల్సిందే. సామాన్యులు సైతం తులమో పనమో కొని తీరుతారు. ఎందుకంటే భారతీయ మహిళకి బంగారం ఆభరణం మాత్రమే కాదు, శతాబ్దాల సంప్రదాయం. ఆడపిల్ల పుట్టింది మొదలు కోసం పెళ్లయ్యేదాకా తులాల కొద్దీ కొంటుంటారు మహిళలు. ఇక్కడ స్థాయిని బట్టి కొనుగోళ్లు ఉంటాయి. అమ్మాయి పెళ్లిడుకొచ్చే వరకు కిలోపైనే కొనేవాళ్లు లేకపోలేదు. ఇంట్లో అమ్మాయి పుడితే బంగారు తల్లి పుట్టిందని మురిసిపోతారు. బారసాలతో మొదలుపెట్టి పుట్టినరోజులని, పండగలని, ఓణీల వేడుకలని, పెళ్లికని ఇలా చిన్నదో పెద్దదో కొంటూనే ఉంటారు. కట్న కానుకల కింద బంగారాన్ని లెక్కగడతారు. అందుకే ఆనాటి సంప్రదాయ వివాహాల్లోనే కాదు, ఈనాటి డెస్టినేషన్ పెళ్లిలలోనూ పసిడి ప్రాధాన్యం తగ్గలేదు. ధరించే ఆభరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. అందుకే బంగారం అంటే మహిళలకు ఓ భావోద్వేగం. బంగారం ఒక శుభప్రదంగా భావిస్తారు. ఇక్కడ ఏదైనా సరే బంగారంతో ఉంటే దాన్నొక దైవంగా భావిస్తుంటారు. ఆ మాటకొస్తే మన ఇళ్ళు, వాకిళ్ళు, ఇంకా దేవాలయాలు ఇలా అన్నింటా బంగారం ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. బంగారు వాకిలి, బంగారు కిరీటాలు, గోపురాలు, రథాలు అంటూ మన ఆలయ వ్యవస్థలో బంగారం అతిపెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే ఆ దేవీ దేవతలు సైతం ఎంత ప్రముఖమైన వారో తెలియజేసేది ఈ బంగారమే. భారత్లో బంగారం ఎమోషన్. నీ ఇల్లు బంగారం కాను, ప్రతి దానికి బంగారం లాంటి మనిషి, బంగారు కొండ, ఇలా రకరకాల విశేషణాలు అల్లుకొని కనిపిస్తాయి. ఇక్కడ బంగారానికి దేవత ఆచ్ఛాదన కూడా ఉండటంతో గోల్డ్ మీన్స్ గాడ్ కింద లెక్క. బంగారం నిల్వ చేయడం సంప్రదాయం. గోల్డెన్ సెంటిమెంట్ లేని కుటుంబం ఇండియాలో ఉండదేమో. ధగధగలాడే బంగారు ఆభరణాలతో తలతలా మెరిసిపోవాలి అనుకుంటారు. అంతేకాదు, ఎవరికి ఎంత బంగారం ఉంటే వారికి అంతటి సోషల్ స్టేటస్ అని ఫీల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా ఏదైనా పెళ్లి, పేరంటాలప్పుడు మహిళలు బంగారు ఆభరణాలను ధరించడం ద్వారా స్టేటస్ ను ప్రదర్శిస్తుంటారు. ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత డాబు, దర్పం, స్టేటస్.
తమకంటూ ప్రత్యేకంగా గౌరవం ఏదైనా లభించాలంటే అది బంగారం వల్లనే అని మన ఆడవాళ్ల నమ్మకం. బంగారం కలిగి ఉండటం భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక స్థిరత్వానికి సూచిక. ఏదైనా ఆపద వస్తే బంగారం నిల్వలు తమను ఆర్థికంగా ఆదుకుంటాయని నమ్ముతారు. అందుకే ఆడపిల్లలకు బంగారం ఎక్కువగా పెట్టడం ద్వారా వారి వారి జీవితాల్లో ఒక స్థిరత్వం ఏర్పడుతుందని విశ్వాసం. మధ్యతరగతి కుటుంబాలను ఆపదలు ఆదుకునేది పుత్తడే. అప్పులు, ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, ఆర్థిక సంక్షోభాలు, సర్వకష్టాల్లో ఆదుకునేది తాకట్టు బంగారమే. బ్యాంకుల్లో ఇలా పెట్టి అలా డబ్బులు తెచ్చేసుకుంటారు. గోల్డ్ రేటు పెరిగిన తర్వాత పసిడి రుణాలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది మార్చి వరకే ఈ రుణాలు 11.8 లక్షల కోట్లకు చేరాయంటే అవసరాలకు గోల్డ్ ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. బంగారం కేవలం మెటల్ మాత్రమే కాదు, ఒక మెంటల్ స్టేటస్ కూడా. కారణం, బంగారం ఎంత ఎక్కువ ఉంటే అంత భరోసా. ఈ భరోసాను తమ జీవితంలో తప్పక ఉండాలని భావిస్తారు. అందుకే అవసరం ఉన్నా లేకున్నా డబ్బులుంటే బంగారం కొనడం జీవితంలో ఒక భాగం చేసుకుంటారు. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ తెలివైన పెట్టుబడిగా భావిస్తుంటారు. బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని నమ్ముతారు. అంతేకాదు, ఆర్థికమైన అండదండలను ఇస్తుందని భావిస్తారు. మన దేశంలో మహిళల దగ్గర బంగారం ఎంతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలో 50 దేశాల దగ్గరున్న బంగారం కంటే మన దేశంలో ఆడవాళ్ల దగ్గరున్న బంగారం ఎక్కువ. వరల్డ్ లో ఏ మహిళ దగ్గర లేనంత బంగారం మన మహిళల దగ్గర ఉంది. $3.8 ట్రిలియన్ బంగారం మనోల దగ్గరే ఉంది. ఇది చాలా దేశాల వార్షిక బడ్జెట్లు, జాతీయ ఆదాయం, ఎకనామీ కంటే ఎక్కువ. మోర్గన్ స్టాన్లీ అంచనా ప్రకారం భారత్లో ప్రజల దగ్గర మొత్తం 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ ప్రస్తుతం $3.8 ట్రిలియన్ అంచనా. అంటే భారత కరెన్సీలో చూసుకుంటే మహిళల దగ్గర ఉన్న బంగారం విలువ 337 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో ఏకంగా 89% ఉంటుందని నివేదిక చెప్పింది. ప్రజల ఇంటి బ్యాలెన్స్ షీట్లో ఇది సానుకూల అంశంగా తెలిపింది. బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతుండడం ప్రజల సంపదను మరింత పెంచుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ బంగారం డిమాండ్లో భారత్ 26%తో ఉంది. చైనా 28%తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ప్రజలు ఆర్థికపరమైన ఆస్తుల్లో ఇటీవలి కాలంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ల ద్వారా బంగారంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లలోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. రాబోయే భవిష్యత్తు కాలంలోనూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చని, బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారని చెబుతోంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వినియోగదారులలో ఒకటి. టాప్ 20 గోల్డెన్ కంట్రీస్ లో మన దేశం 9వ స్థానంలో ఉంటుంది. కానీ మన దగ్గర బంగారానికి ఉన్న విలువ, దాన్ని ఆభరణాల ద్వారా ధరించే మోజు ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇక్కడ కేవలం మహిళలే కాదు, పురుషులు సైతం గోల్డెన్ మెన్స్ గా చెలామణి అవుతుంటారు. స్థాయిని బట్టి ఎంతో కొంత గోల్డ్ మెడలో వేసుకుంటుంటారు. ఇళ్లు, భూములు ఎలాగో బంగారం సైతం అలాంటి ఆస్తిగా పరిగణించే దేశం కేవలం భారత్ మాత్రమే. అంతగా ఇక్కడ బంగారం కీ రోల్ పోషిస్తుంటుంది. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ నివేదికలో తెలిపింది. భారతీయుల కుటుంబాల్లో ఉన్న బంగారు కొండ ఏ పాటిదో దీనిని బట్టి తెలుస్తుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రాధాన్య ఆస్తిగా భావించడమే ఇందుకు కారణం. యుఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కీయే దేశాలు ఈ టాప్ 10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల దగ్గర పసిడి ఉందంటే పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ ఎల్లో మెటల్ ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో తెలుస్తుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉంది అనడంలో డౌటే లేదు. ప్రపంచంలో ఏ దేశంలో లేని గోల్డెన్ క్రేజీ మన దేశంలోనే ఉంది. గోల్డ్ అంటే పిచ్చి. పుస్తల తాడు నుంచి కిలోలకు కిలోలు పోగేసుకోవాలని ఆశపడతారు. బంగారాన్ని సోషల్ స్టేటస్గా భావిస్తారు. డైమండ్స్ జోలికి మాత్రం మనోళ్ళు అస్సలు వెళ్లరు. మరి గోల్డ్ అంటే ఎంతకింత ప్రేమ? గోల్డ్ కొంటే భవిష్యత్తు ఉంటుందా? 50 దేశాల దగ్గరున్న గోల్డ్ కంటే ఎక్కువ. భారతీయ మహిళలకు బంగారానికి లింక్ ఏంటి? ఏ దేశంలో లేనంత పిచ్చి మనోళ్లకే ఎందుకు? కిలోల కొద్ది పోగేసుకోవాలనే ఆశ పెరుగుతుందా? గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్. స్థాయిని బట్టి కొని తీరాల్సిందే. 25 ఏళ్ల కిందట తులం కొని ఉంటే ఇప్పుడు 1,00,000 పైనే సంపాదించారన్నమాట. ఏ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ రేంజ్ లో రిటర్న్స్ ఉండవు. ధర ఎంత పెరుగుతున్నా దేశంలో బంగారంపై మోజు రోజు రోజుకి పెరిగిపోతోంది.
దీనికి కారణం పుత్తడిని కేవలం అలంకార ఆభరణాల కోసమే కాకుండా దీన్నొక పెట్టుబడి మార్గంగా కూడా చూడ్డం. జనమే కాదు, బ్యాంకులు కూడా బంగారంపై భారీగానే మోజు పెంచుకుంటున్నాయి, భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి. బంగారం ధరలు ప్రతి ఏడాది పెరుగుతూ పోతుండటంతో పుత్తడి లోహాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా అంతా చూస్తున్నారు. స్టాక్ మార్కెట్ల కంటే గోల్డే బెటర్ అని మరికొందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడతాయో ఎప్పుడు లేస్తాయో చెప్పలేని పరిస్థితి. అదే గోల్డ్ అయితే గోల్డెన్ టైమే. అందుకే ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడల్లా గోల్డ్కే జై కొడుతూ కొనేస్తున్నారు. కొనుగోలుదారు ఇదే బాటలో నడుస్తున్నారు. గోల్డ్ కొనడంతో ఇంట్లో మహిళల్ని ఖుషీ చేస్తున్నారు. గోల్డ్ రేటు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ధరతో సంబంధం లేకుండా జ్యువెలరీ షాపులు సందడిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లకు కంపల్సరీగా ఎంతో కొంత బంగారం కొని తీరాల్సిందే. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారేమో కానీ కొనడం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. దీనికి తోడు రిస్క్ లేని పెట్టుబడి, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. చేతిలో డబ్బులుంటే బంగారం కొనేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వచ్చేస్తోంది. బయట అప్పుకిచ్చినా వడ్డీ సంగతేమో కానీ అసలైన వస్తుందో రాదోనని టెన్షన్. డబ్బు విషయంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అందుకే ఎక్కువ మంది గోల్డ్ మీదే పెట్టుబడి పెడుతుంటారు. ఇలా కొనడంతో ప్రపంచంలోని భారత మహిళల దగ్గర బంగారం ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేని గోల్డెన్ క్రేజ్ మన దేశంలోనే ఉంది. మిగతా దేశాల్లో బంగారం కొనుగోళ్లకు మహిళలు అంతగా ఆసక్తి చూపరు. డైమండ్స్ కొనేందుకు ప్రయారిటీ ఇస్తుంటారు. ఈ దేశాల్లో మహిళలు ఆభరణాలు ధరించేది తక్కువే. కానీ మనోళ్లకు గోల్డ్ అంటే చచ్చెంత ప్రేమ. ఏ దేశంలో మహిళలకు లేనంత బంగారం పిచ్చి భారతీయ మహిళలకు ఉంది. పుస్తల తాడుతో మొదలు పెడితే కిలోలకు కిలోల బంగారాన్ని పోగేసుకోవాలి అనే ఆశ ఎక్కువవుతోంది. ఎన్ని ఆభరణాలు ఉన్నా మార్కెట్లోకి కొత్త డిజైన్ వచ్చిందంటే కొని తీరాల్సిందే. డబ్బు చేతిలో ఉంటే అప్పుడే కొనేస్తారు. లేదంటే పొదుపు చేసి కొన్నాళ్ళాగైనా కొంటుంటారు. ఇంతేకాదు, అప్పుడప్పుడు గ్రాము 2 గ్రాములు కొనుగోలు చేస్తారు. ఇలా పోగైన బంగారంతో మరికొన్ని డబ్బులు జత చేసి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ సెట్ సొంతం చేసుకుంటారు. ఇది కూడా బంగారం నిల్వలు పెరగడానికో రీజన్. భారతీయ మహిళలు మాత్రం డైమండ్స్ జోలికి అస్సలు పోరు. ఎంతసేపు గోల్డ్ పైనే ధ్యాసంతా. ప్రపంచంతో పోలిస్తే ఈ విషయంలో మనోళ్లు టోటల్ డిఫరెంట్. గోల్డ్ కే మక్కువ చూపుతుంటారు. ఫలితంగా ఏటేటా భారత్ లో టన్నుల కొద్దీ బంగారం పెరుగుతుంది. డైమండ్స్ కొనకపోవడానికి మరో కారణం ఉంది. దానిపై లోన్ రాదనే కొనడానికి ఆసక్తి చూపడం లేదు. గోల్డ్ అంటే మహిళలకు ఇంట్రెస్ట్, మగవాళ్లకు ఇన్వెస్ట్మెంట్. అందుకే బంగారం కొంటామంటే పెద్దగా అభ్యంతరం చెప్పరు. కొంటే కొననిలే అనుకుంటుంటారు. ఎందుకంటే గోల్డ్ అయితే ఎప్పుడైనా ఆపదలో అవసరం వస్తుందనే ఒకే ఒక్క కారణం. ఎమర్జెన్సీలో గోల్డ్ ని తాకట్టు పెట్టి అవసరమైన డబ్బుని బ్యాంకులో తెచ్చుకోవచ్చు. మళ్లీ డబ్బు చేతిలో ఉన్నప్పుడు లోన్ చెల్లించి నగల్ని తీసుకుంటారు. మహిళలు మరో కారణమో చెబుతున్నారు. నగలతో స్టైలిష్ గా కనిపించవచ్చని అంటున్నారు. బంగారంతో సింగారమే కాదు, అప్పుడప్పుడు నేరాలు ఘోరాలకు కారణమవుతుంది. కుట్రలు కుతంత్రాలతో ఫ్యామిలీల్లో గొడవలకు దారితీస్తోంది. తల్లి దగ్గర ఉన్న బంగారం పంపకం విషయంలో తరచూ గొడవలు తలెత్తుతుంటాయి. ఆమె దగ్గరున్నది కూతుళ్లకు చెందడం ఆనవాయితీ. కానీ కొన్ని కుటుంబాల్లో కుమారులు అభ్యంతరం చెప్పడం వివాదాలకు దారితీస్తోంది. పెళ్లంటే బంగారానిదే మెయిన్ రోల్. అమ్మాయికి ఎంత బంగారం పెడుతున్నామనేది ప్రధానం. స్థాయిని బట్టి తులాల నుంచి కిలోకు పైనే పెట్టేవారు ఉన్నారు. సామాన్యులైన మినిమం 10 తులాలు లేనిదే వివాహం చెయ్యరు. కొన్నిసార్లు పసిడి విషయంలోనే తేడాలు వస్తుంటాయి. మాట్లాడుకున్నంత పెట్టలేదని, కొన్నిసార్లు అవసరానికి అమ్మాయి బంగారం తాకట్టు పెట్టినా వివాదాలకు దారితీస్తుంటుంది. ఇలా పెళ్లిళ్లు, పెటాకులు, విడాకులు అన్నీ బంగారం చుట్టే తిరుగుతాయి. రేటు పెరిగాక దొంగలు గోల్డ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తులం కొట్టేసినా 1,00,000 ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటున్నారు. ఫలితంగా క్రైమ్స్ పెరుగుతున్నాయి. గోల్డ్ కోసం కొన్నిసార్లు దారుణాలకు తెగబడుతున్నారు. ఈ టైప్ క్రైమ్ రేటు భారీగా పెరుగుతోంది. మొత్తానికి గోల్డ్ అంటే భారతీయులకు విడదీయలేని బంధం. ఈ సెంటిమెంట్ తరతరాలుగా చెరగనిది. ఎంత కష్టపడైనా బంగారం కొంటుంటారు. ఇలా కొన్న బంగారమే భవిష్యత్తుకు ఎంతో భరోసా. ఆపదలో ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా బంగారం అండగా నిలుస్తుంది. ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కిస్తోంది. అందుకే రేటు ఎంత పెరిగినా గోల్డ్కు క్రేజ్ తగ్గడం లేదు. ఆభరణాలు తెగ కొనేసి ప్రపంచంలోనే మహిళలు సత్తా చాటుతున్నారు.